హీరోగా పూజా హెగ్డే జోడీగా కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన రెట్రో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో ఉన్న ఈ చిత్రం సూర్య అభిమానులకు పండగలా నిలిచింది. సూర్య కెరీర్ లో అంచనాలు రేకెత్తించిన చిత్రం రెట్రో. కంగువా నిరాశ తర్వాత కూడా ఈ సినిమాపై తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో భారీ బజ్ కనిపించింది. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తమిళంలో మంచి ఆదరణ పొందగా తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ సూర్య నటన, కథా కథనాలు చర్చనీయాంశంగా మారాయి. సూర్య దంపతులు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అదనపు ఆకర్షణ. ఇప్పుడు రెట్రో నెట్ఫ్లిక్స్ లో మే 29న స్ట్రీమింగ్ లోకి వచ్చేస్తోంది. అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సినిమాను ఆస్వాదించవచ్చు. స్టైలిష్ యాక్షన్ డ్రామాతో కూడిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదానికి దారితీశాయి. తమిళం నుంచే కన్నడ పుట్టింది అన్న కామెంట్స్ తో కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ పై పోలీస్ కేసు నమోదైంది. థగ్ లైఫ్ సినిమా రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. కమల్ హాసన్ తాజా చిత్రం థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో భాగంగా బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు కన్నడీయుల మనోభావాలను గాయపరిచాయి. కన్నడ భాష తమిళం నుండి ఉద్భవించింది అని పేర్కొనడంతో కర్ణాటక రక్షణ వేదిక ఆర్జీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కన్నడ భాషను అవమానించారంటూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో నిరసనలు ఊపందుకున్నాయి. థగ్ లైఫ్ సినిమాను నిషేధించాలని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ పై ఒత్తిడి పెరుగుతోంది. కమల్ మాత్రం తన వ్యాఖ్యలు ప్రేమతో కూడినవని, క్షమాపణ అవసరం లేదని స్పష్టం చేశారు. జూన్ 5న విడుదల కానున్న ఈ చిత్ర రిలీజ్ పై అనిశ్చితి నెలకొంది. కమల్ క్షమాపణ చెప్పకపోతే మరింత వివాదం ముదిరే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులతో తెలుగు సినిమాను ఘనంగా సత్కరించింది. 2014 నుంచి 2023 మధ్య విడుదలైన ఉత్తమ చిత్రాలకు అవార్డులు ప్రకటించారు. జూన్ 14న హైటెక్స్ లో జరిగే అవార్డుల ప్రధానోత్సవం సినీ ప్రియులకు సంబరం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి గద్దర్ అవార్డులతో సన్మానిస్తోంది. 2014 నుండి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలకు జ్యూరీ చైర్మన్ మురళీమోహన్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అవార్డులను ప్రకటించారు. 2014లో రన్ రాజా రన్ మొదటి స్థానంలో నిలవగా పాఠశాల, అల్లుడు శ్రీను మూడో స్థానంలో నిలిచాయి. 2015లో రుద్రమదేవి, కంచె, శ్రీమంతుడు అవార్డులు గెలుచుకోగా 2016లో శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్ విజేతలుగా నిలిచాయి. 2017లో బాహుబలి 1, ఫిదా, ఘాజీ, 2018లో మహానటి, రంగస్థలం, కేర్ ఆఫ్ కంచరపాలెం గెలిచాయి. 2019లో మహర్షి, జెర్సీ, మల్లేశం, 2020లో అలా వైకుంఠపురంలో కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్, 2021లో త్రిబుల్ ఆర్, అఖండ, ఉప్పెన, 2022లో సీతారామం, కార్తికేయ 2, మేజర్, 2023లో బలగం, హనుమాన్, భగవంత్ కేసరి అవార్డులు సొంతం చేసుకున్నాయి. ప్రజాకవి కాలేజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు, బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, మణిరత్నంకు పైడి జయరాజ్ అవార్డు దక్కాయి. జూన్ 14న హైటెక్స్ లో ఈ అవార్డులు ఘనంగా ప్రదానం కానున్నాయి.